సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు ఉన్నారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? అమ్మా, ఇప్పుడు శుక్రమూఢ్యమి అంటున్నారు, అంటే ఏంటి అసలు? అంటే ఇప్పటి నుంచి, ఈ రోజు మనం షూట్ 26 నవంబర్కి చేస్తున్నాము. ఇప్పటి నుంచి ఒక 84 రోజుల పాటు అసలు పెళ్లిళ్ళు, ముహూర్తాలు, శుభముహూర్తాలే లేవు అన్నారు. ఎందుకని? మంచి ప్రశ్న అడిగావు. ఎందుకంటే ఇందాక ఎవరు ఒక అమ్మాయి వచ్చి పెళ్లి ముహూర్తాలు లేవట కదా, పెళ్లిళ్ళు ఎప్పుడు అవుతాయి, మా కొడుకు పెళ్లి చేయాలనుకున్నాం, మళ్ళీ ఏదో మధ్యలో ఆటంకాలు వచ్చాయట కదా, మళ్ళీ నాకు 80 రోజులు 84 రోజులు ఏముంటదమ్మా, నిజంగా ఉంటాయా, నిజంగా మూడాలు ఉంటాయా, ఏ మూడాలు ఉంటాయి, అసలు ఈ నెలలో వివాహాలు జరగవా అని అడిగింది. సంక్రాంతి నిలబెడితే ఇదివరకు రోజుల్లో అసలు పెళ్లిళ్ళే చేసేవారు కాదు కదా, కానీ మా పెళ్ళయింది. సక్సెస్ఫుల్ మ్యారేజ్. సక్సెస్ఫుల్గా కాదు, మా నాన్నగారు అస్ట్రాలజరు లక్కరాజు రాఘవరావు గారంటే మా నాన్న నోటితోటి పెళ్ళిళ్ళు పెట్టారంటే సక్సెస్ అంతే. అలా వందల మందికి, వేల మందికి, లక్షల మందికి పెళ్ళిళ్ళు చేయించి జాతకాలు చెప్పేవారు మా నాన్నగారు. నీ వచ్చావంటే నీ జాతకం మొత్తం చెప్పేస్తారు మా నాన్నగారు. అలాగా అస్ట్రాలజర్లో గొప్ప ఉండి మా పెళ్ళి 26 డిసెంబర్ నాడు జరిగింది. మా నాన్నగారి పేరు అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. శ్రీ స్వతంత్రం అయ్యాక ఆడపిల్ల ఇంటి ఎందుకు మార్చుకోవాల్సి వస్తుంది? ఈ టాపిక్ అయ్యాక తప్పకుండా తప్పకుండా. అయితే నాన్నగారు జాతకాలు చెప్పేవారు కాబట్టి నాన్న మా పెళ్ళి 26 డిసెంబర్ నాడు జరిగింది, బాక్సింగ్ డే నాడు జరిగింది. అందుకే మేము ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం, మాకు అదే సంతోషం. అవునా? బాక్సింగ్ డే అంటే గిఫ్ట్లు ఇచ్చే రోజు అని అర్థం, కొట్టుకునే రోజు కాదే బాబు. మనకు తెలుగులో ఫైటింగ్ అంటాం, బాక్సింగ్ అంటే గిఫ్ట్లు ఇచ్చే రోజు, థ్యాంకింగ్ గివింగ్ రోజు అని అన్నమాట. అంటే కృతజ్ఞత భావాన్ని చూపించి యుఎస్ లో మా మనమరాలు మొన్న యుఎస్ నుంచి నాకు చూపించింది, ఇన్ని గిఫ్ట్లు తెచ్చింది. ఎందుకే అవన్నీ అంటే థ్యాంకింగ్ గివింగ్ అమ్మమ్మ, ఇప్పుడు మేమందరికీ ఇచ్చేసి థ్యాంక్స్ చెప్పుకుంటాం. ఈ సంవత్సరం చాలా బాగా గడిచింది, చాలా బాగున్నాము అని చేసుకుంటారు. అంటే ఈ విశ్వం మొత్తంలో కూడా మీకు యుఎస్ కానీ ఇంకే దేశాల్లో చూసినా కూడా ఫస్ట్ వాళ్ళు మనం ఏం చేస్తామంటే, మనము పెద్ద పెత్తర మాసాన్ని చేస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని పిశాచుల బొమ్మలు, చనిపోయిన వాళ్ళ బొమ్మలు, మ్యూజిక్లు పెడతారు. తర్వాత మనకు దసరా వస్తుంది. దసరా అంటే గుమ్మడికాయలు దిష్టి తీసి పడేస్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే యూఎస్లో గుమ్మడికాయలన్నీ పెట్టి వాళ్ళు పెద్ద పండగలాగా చేస్తారు. సెలబ్రేషన్స్, 100 గుమ్మడికాయలు 200 గుమ్మడికాయలు ఇల్లులాగా పేర్చి, తర్వాత ఒక్కొక్క పార్కులో అలా పేర్చి టికెట్ పెట్టి లోపలికి వెళ్ళి దాంట్లో మంచిగా ఫోటోలు దిగొస్తారనమాట. అట్లాగా ఏ దేశమైనా సరే సంస్కృతులు, సంప్రదాయాలు కొంచెం తేడాలు అన్నీ ఒకటేనా. మనం దివాళీకి గిఫ్ట్లు ఇచ్చుకుంటాం, మనం దివాళీ చేసుకొని గిఫ్ట్లు ఇచ్చుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మంచి రోజులు అని థ్యాంకింగ్ గివింగ్ ఇచ్చుకుంటారనమాట. గివింగ్ అండ్ థ్యాంకింగ్ అంటే థ్యాంక్ యూ అని చెప్పి ఈ సంవత్సరం బాగా ఉంది చెప్పుకుంటారు. డిసెంబర్లో క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ చేసుకుంటారు, అయిపోతుంది వాళ్ళు. ఈ నవంబర్, అందుకే మన ఇండియన్స్ అందరూ ఈ నవంబర్ డిసెంబర్లోనే ఇండియాకి ఎక్కువ వస్తుంటారు. కానీ వివాహాలు జరగకూడదు అని పూర్వీకులు ఎందుకు చెప్పారు? గురుపౌఢ్యం అంటారు, ఇంకేదో మూఢాలు అంటారు, ఇంకేవో అంటారు. అయితే మా పెళ్ళప్పుడు మరి అట్లాంటి మూఢాలు ఏమి లేవేమో, జరుగుతాయి కూడా. దానివల్ల నాకు అర్థమైంది ఏంటినానంటే, ఈ విశ్వం అంతా ఎనర్జీ లెవెల్స్తో తిరుగుతూ పోతుంటుంది. ఇది విశ్వ నియమాలు, విశ్వ రహస్యాల్లో టాపికే ఇది. అంటే ఏంది, మనలో ఒక ఎనర్జీ పాయింట్ ఉంది, దీన్నే పాజిటివ్ ఎనర్జీ పాయింట్ అంటున్నాము. ఈ పాజిటివ్ ఎనర్జీ పాయింట్, విశ్వంలో ఉండే పాజిటివ్ ఎనర్జీ నిరంతరం మారుతూ పోతుంటుంది. లా ఆఫ్ వైబ్రేషన్ అంటే ఏంది, ప్రతిదీ ఒక తరంగ రూపంలో ఉంటుంది. తరంగాన్ని సూచించడానికి మన పూర్వీకులు అలా అని అన్నారు, అలలాగా ఉంటుంది అన్నారు, లేదా స్వరంలో లయలు చూపించారు. అంటే మనం తీసుకునే గాలికి ఒక లయ ఉంది, మనం తినే ఆహారానికి ఒక లయ ఉంది, జీర్ణమైన ఆహారం మళ్ళీ మనకు ఊర్ధ్వంగా పైకొచ్చి మన శరీర బాడీ అంతా ఈక్వల్గా పంచడానికి ఒక లయ ఉంది. దానినే విశ్వ నియమాలు, విశ్వరహస్యాలు ద లా ఆఫ్ వైబ్రేషన్ అన్నారు. అంటే ఈ విశ్వంలో ఎనర్జీ ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు, ఎప్పుడు నిరంతరం మారుతూ పోతుంటుంది. పూర్వీకులు లెక్కలు కట్టి ఫలానా రోజులు మంచి రోజులు, ఫలానా రోజులు మంచివి కావు, ఫలానా రోజులని ఎంతో మ్యాథమెటికల్. అంటే ఈ విశ్వం మొత్తంలో ఉన్న ఎనర్జీ అంతా ఒక ఎనర్జీ. దాన్ని మనం సైన్స్ ప్రకారంగా నేను చెప్తున్నాను అంతే. వాళ్ళు గణితాత్మకంగా లెక్క పెట్టి ఫలానా రోజుల్లో మూడాలు వస్తాయి, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, శుభం చేసుకో అంటే ఇప్పుడు సీమంతాలు జరగవచ్చు నాన్న. సీమంతం అనేది దానికి సంబంధించి కొత్తగా గృహప్రవేశాలు చేయకూడదు అంటారనమాట. గృహప్రవేశాలు, వివాహాలు అట్లాంటివి మాత్రం జరగకూడదు.
చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమైనా ఉండి అవి మళ్ళీ తిరిగి రాని ఎప్పుడు చేసుకోలేని వాటికి పెద్ద ఇంపార్టెంట్ ఉండదు. కానీ కొత్త ఇంట్లో ముహూర్తం పెట్టడం కానీ కొత్త ఇంట్లోకి ఎంటర్ కావడం కానీ వివాహాది శుభకార్యాలు చేసి ఫస్ట్ నైట్ జరగడం కానీ అలాంటి శుభకార్యాలకు ఈ సమయం పనికిరాదు అంటుంటారు. ఎందుకు అంటే ఏవైతే ఈ విషయంలో ఎనర్జీ లెవెల్స్ లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, ఎప్పుడైతే లో ఎనర్జీ లెవెల్స్లో మనుషులు ఉంటారో అవి అటాక్ అవుతుంటాయి. అందుకనే మీరు చూడండి నవంబర్ డిసెంబర్లో ముసలి వాళ్ళు పిల్లలు జాగ్రత్తగా ఉండండి అంటారు. ఎందుకు? హస్తమారోగంతో ఉన్నవాళ్ళు. ఏదైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత చనిపోతాడు ఏదో కారణం వల్ల. కూడా సంక్రాంతి రోజుల్లో యమకోర తెరిచి ఉంటుంది చాలా. అప్పటిదాకా సంక్రాంతి దాకా ఇప్పటి నవంబర్ డిసెంబర్ జనవరి పుష్యమాసం పుష్య పౌర్ణమి దాకా సూర్యుడు మళ్ళీ మనకు సూర్యకాంతి మన భూమికి ఎక్కువ తగిలేదాకా లో లెవెల్లో ఉంటుంది. అంటే పాజిటివ్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. పాజిటివ్ అనేది ఇది, నెగిటివ్ అనేది ఇది. సూర్యుడు అనేది పాజిటివ్ ఎనర్జీ తక్కువైపోయి తల్లి అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే మదర్లీ అంటే నిద్రపోవడం, తల్లి అంటే నిద్ర, మత్తుగా ఉండడము, అలాగా జ్ఞానము అనే దానికి సూచించారు. అలాగా విశ్వంలో ఎనర్జీ లెవెల్స్ మారుతుంటాయి కాబట్టి వివాహం చేయొద్దన్నారు. దానికి ఒక సైంటిఫిక్ రీజన్ను వాళ్ళు ఇచ్చి గురు పౌర్ణమి, శుక్ర పౌర్ణమి, ఏదో పేరు పెట్టారు. ఆ రోజుల్లో సంస్కృతమే ఉంది కాబట్టి ఆ పేర్లు పెట్టారు నాన్న. కానీ సైన్స్ ప్రకారంగా చూస్తే ఈ రోజుల్లో నెగటివిటీ ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి చూడు, వివాహం అంటే 3 రోజులు మంచిగా పట్టు చీరలు కట్టుకున్నాం, తెల్లవాడదామని పిల్లాడి స్నానం చేస్తాం. మనం ఇప్పుడు 6:30, 7, 8కి లేస్తున్నారు. సూర్యుడు పాపం 8:30కి వస్తున్నాడు. అంటే సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అలాగే శాస్త్రీయ పరంగా, గణిత పరంగా, సైన్స్ పరంగా ఇవి చాలా లో లెవెల్లో ఉండేవి. అంటే వాతతత్వం ఎక్కువైపోయి వేడితత్వం తక్కువగా ఉండే సందర్భంలో గనక పిల్లల్ని కంటే ఫ్యూచర్లో మంచి పిల్లలు రారు అనేది వాళ్ళ ఉద్దేశం. అందుకే వివాహాలు జరగకూడదు. కొత్త ఇంటికే మీరు ఎందుకు వెళ్ళకూడదు అని సైంటిఫిక్గా కూడా మనం ఆలోచిస్తాం. ఎందుకు అనంటే క్యూరింగ్ జరిగి చాలా చల్లగా ఉంటుంది కొత్త ఇల్లు. ఈ గృహప్రవేశం జరిగి వెళ్ళిన తర్వాత ఈ ఇంటి వాళ్ళందరికీ వాతతత్వం పెరిగి ఇంకేమన్నా జరిగితే ఇల్లు వచ్చి రాలేదు అంటారన్న ఉద్దేశం అయి ఉండొచ్చు బహుశా. అందుకని శాస్త్రీయ పరంగా అంటే సైన్స్ పరంగా, గణిత పరంగా ఈ 84 రోజులు మంచివి కావు అన్నారు. అంతేనా? అయితే అమ్మ, ఒక మంచి ఇప్పుడు ఎలాగో ఎనర్జీ లెవెల్స్ లోగా ఉంటాయి అని మనందరం తెలుసుకున్నాం కాబట్టి, సో దీన్ని పాజిటివ్గా మార్చుకోవడానికి, బాడీని నేచర్తో ఈక్వలైజ్ చేయడానికి ఏదైనా మంచి రెమెడీ చెప్పండి. ఏం లేదు, సూర్యరశ్మి కిరణాలకు తగలాలి, వేడి నీళ్లు, వామ్ వాటరే చెయ్యాలి. అంటే మీరేమనుకుంటారు, చలికాలంలో లోపల వేడి ఎక్కువ అవుతుంది, మీరు బయట అంతా చలిగా ఉంది అంటారు కదా. కాదు, ఒక్కసారి లోపల ఎంత వేడి ఉంటుందంటే అంత వేడి ఉంటుంది. వేడుండి ఈ బయట ఉండే చలికి అపోజిట్ అయ్యి చలి జ్వరాలు వస్తాయి ఈ కాలంలో. అంటే ఏంది, వాతతత్వం, కోల్డ్ తత్వం ఎక్కువ డామినేట్ చేస్తుంది, వేడి తత్వం తక్కువ. అందుకే సూప్స్ తినండి, గంటకి సూప్స్ తినండి, ఎనర్జీ వచ్చేయండి, చరగా నిండగా కప్పుకోండి. మనమే ఇలా అంటున్నాం నాన్న. ఫారెన్లో పాల్పించే వాళ్లకు విపరీతంగా మంచు కురుస్తుంటుంది, సూర్యుడే కనిపించాడు వాళ్ళకి. వాళ్ళు ఎంత కష్టంగా పడతారు అక్కడ. అందుకే డ్రింక్స్ తాగుతారు వాళ్ళు అక్కడ. ఇక్కడ ఇండియాలో రోజు తాగుతున్నారు, వాళ్ళ సంసారాలన్నీ చెడగొట్టుకుంటున్నారు. ఇది వేరు. ఇది వాళ్ళు ఒక దురలవాటుగా మార్చుకున్నారు, అదేదో ఫ్యాషన్ అనుకోని. కాబట్టి శరీరానికి వెచ్చదనం ఇచ్చేవి చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సూర్యుడు ఎదురుగా కొంచెమన్నా నిలబడాలి. అమ్మ ఈ రోజుల్లో టీ తాగేస్తున్నారే బాబు, వారానికి ఒక టీ, పుట్టిన పిల్లలకు కూడా టీ వేసేస్తున్నారు, నో ప్రాబ్లం. విటమిన్ డి లిక్విడ్ వేసేస్తున్నారే బాబు వీక్లీ వన్స్. మరి సూర్యుడిని తగలట్లేదుగా మీరంతా. ఎస్, అందుకని సూర్యుడికి ఓం శ్రీ సూర్యాయ నమః అని ఇంట్లో కూర్చొని జపం చేసుకున్నా మీకు సూర్యశక్తి పెరుగుతుంది. లేదంటే ఇంకా చిన్న టెక్నిక్ కూడా చెప్తా. అన్నంలో శొంఠి నెయ్యి వేసుకొని మొదటి ముద్ద తినండి. మీకు ఏ వాతము కాదు, ఏవి కాదు, డైజెషన్ కెపాసిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే.